సైదాబాద్ భూలక్ష్మి మత దేవాలయంలో జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దేవాలయంలో గోశాల సభ్యుడిగా కొనసాగుతున్న నరసింహారావుకు అదే ఆలయంలో పూజారిగా ఉన్న రాజశేఖర్ శర్మకు మధ్య వ్యక్తిగత వైరం ఉంది. ఇదే క్రమంలో నరసింహారావును చంపేందుకు రాజశేఖర్ పథకం వేశారు. మత్తు చెల్లి చంపేందుకు ప్లాన్ చేసినట్టుగా విచారణలో ఒప్పుకున్నట్టుగా సౌత్ ఈస్ట్ డీసీపీ వెల్లడించారు. దీనికోసం హరిపుత్రతో రాజశేఖర్ శర్మ సుపారీ కుదుర్చుకున్నట్టుగా గుర్తించారు. మత్తు చెల్లక అక్కడి నుంచి హరిపుత్ర పారిపోగా షేక్ పేటలో అదుపులోకి తీసుకున్నట్టుగా స్పష్టం చేశారు పోలీసులు. ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ లో ఒక నరసింహరావు నేమ్ అకౌంటెంట్ వ్యక్తి హీ గాట్ ఇంజూర్డ్. సో ఆ ఇన్సిడెంట్ లో ఈ నరసింహరావు అలియాస్ గోపి గత 12 సంవత్సరాల నుండి భూలక్ష్మి మాత మరియు గోశాల కమిటీ మెంబర్ గా ఉంటాడు. ఇతను టెంపుల్ కు వచ్చి డొనేషన్ మరియు అకౌంట్ కూడా చేస్తాడు. టెంపుల్ కు డొనేషన్ వాట్ ఎవర్ ద డొనేషన్స్ ఆర్ కమింగ్, తర్వాత అకౌంట్స్ ఆల్సో హీస్ హ్యాండ్లింగ్. ఇతడు ప్రతిరోజు 6 గంటలకు టెంపుల్ డోర్స్ తెరిచి పూజలు, అర్చనలు, అభిషేకం అని అయిన తరువాత రాత్రి 8:30 గంటలకు టెంపుల్ డోర్స్ క్లోజ్ చేస్తారు. 14 మార్చ్ రోజు రాత్రి 7:30 గంటగా విక్టిమ్ టెంపుల్ రిసెప్షన్ టేబుల్ పై కూర్చొని ఉండగా ఒక వ్యక్తి మాస్క్ మరియు క్యాప్ పెట్టుకొని వచ్చి టెంపుల్ అన్నదానం ప్రోగ్రామ్ గురించి అద్దెకి రిసిప్ట్ తన పేరు పై వ్రాయన్ అన్నాడు. నరసింహరావు రిసిప్ట్ రాస్తున్నప్పుడు ఆ వ్యక్తి డబ్బాలో ఉన్న లిక్విడ్ నరసింహరావు తల పై పోసి 14th మార్చ్